చాలా ఎక్కువగా అయిపోయింది. ఇండియాలో అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ అనేది ఈ రోజులలో ఉన్నారు. బీపీ వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఎమర్జెన్సీలో మనకి చాలా వరకు డిసీజెస్ వచ్చి ఐసీయూలో కూడా రైట్ నౌ అడ్మిట్ ఎంతో మంది ఉంటున్నారు. కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువైనందువల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది కామన్ అయిపోయాయి. అలాగే వెరికోజ్ వెయిన్స్ కూడా. మరి ఇలాంటి డిసీజెస్ మనం చూస్తున్నాం. దీన్ని ఏం చేస్తున్నాము? ఏమి రెమెడీ చేస్తున్నాం మనం ప్రెసెంట్లీ అంటే మనం ఒక మెడికల్ కిట్ అనేది ఇంట్లో పెట్టుకుంటున్నాం. సో డైలీ ఒక 2 టాబ్లెట్స్ 3 టాబ్లెట్స్ అయితే కామన్ అయిపోయాయి. ఇప్పుడు బీపీ ఉందనుకోండి, మార్నింగ్ ఒక టాబ్లెట్, ఈవినింగ్ ఒక టాబ్లెట్ వేసుకుంటారు. లేదా వాళ్ళకున్న పరిస్థితిని బట్టి మార్నింగ్ ఒక టాబ్లెట్ అయితే కంపల్సరీ బీపీ వేసుకోవాలి. ఎందుకంటే బీపీ రైజ్ అవ్వకుండా ఉండడానికి. బీపీ ఒకవేళ రైజ్ అయింది అనుకోండి, కంపల్సరీ హార్ట్ కి ప్రెషర్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీపీ అనేది కంట్రోల్ ఉండాలి. అంటే మనం ఇంట్లో షుగర్ కి ఒక టాబ్లెట్, బీపీకి ఒక టాబ్లెట్, స్టమక్ ఏక్ వస్తే ఒక టాబ్లెట్, హెడ్ ఏక్ వస్తే ఒక టాబ్లెట్, జాయింట్ పెయిన్స్ ఒక టాబ్లెట్, వామిటింగ్ అనిపిస్తే ఒక టాబ్లెట్. ఓకే, సో ఇలాంటి అంటే హెడ్ ఏక్, మైగ్రేన్, థైరాయిడ్, పెరాలసిస్, ఎన్నో డిసీజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టాబ్లెట్. కొంతమంది 10 to 12 టాబ్లెట్స్ పర్ డే కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే అలాంటి డిసీజెస్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి. అంటే ఇలాంటి మెడిసిన్స్ మనకి క్యూర్ చేస్తాయా అంటే క్యూర్ ఎప్పుడూ మెడిసిన్స్ చేయవు. మెడిసిన్ ఏం చేస్తుంది, అవి మనకు ఓన్లీ కంట్రోల్ చేస్తాయి కానీ క్యూర్ చేయవు. క్యూర్ అంటే ఏంటి, రూట్ కాజ్ నుంచి దాన్ని తీసివేయడం. అలాంటిది ఈ మెడిసిన్స్ అనేది చేయవు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది, బీపీ లెవెల్ 120/80 ఉండాలి, కానీ అది 150 160 బీపీ ఉంది, ఇంకా రేజ్ అవుతే హార్ట్ ప్రెషర్ వస్తుంది. కాబట్టి అది ఇంక్రీజ్ అవ్వకుండా దాన్ని నార్మల్ పొజిషన్ లో పెట్టడానికి ఒక టాబ్లెట్ అనేది కంపల్సరీ వాడాలి. ఓకే, కానీ అది 120/80 ఉంటుందా అంటే మీరు టాబ్లెట్ వేసుకున్న 130 140 చూపిస్తుంది. ఇట్స్ నార్మల్ అనే డాక్టర్స్ చెప్తారు. సో 160 170 రేజ్ అవ్వకుండా ఉండడానికి, అంటే అక్కడ బీపీ టాబ్లెట్ ఏం చేస్తుంది, మనకి కంట్రోల్ చేస్తుంది. ఓకే, కానీ పూర్తిగా టాబ్లెట్ లేకుండా చేయడానికి, ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి బీపీ ఉంది అంటారు, డయాబెటిక్ నాకు 25 ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఉంది అంటారు. మరి ఎన్ని రోజుల నుంచి టాబ్లెట్స్ వాడినప్పుడు అది ఎందుకు తగ్గడం లేదు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇలా ఒక మెడికల్ కిట్ అనేది ఇంట్లో పెట్టుకొని మనం ప్రతి ఒక్క దానికి ఒక టాబ్లెట్ వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మరి ఎందుకు మనకి ఏ డిసీజ్ అయినా ఎందుకు తగ్గడం లేదు? మరి ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం ఏంటి అంటే కాజ్ ఆఫ్ ఎనీ డిసీజెస్, రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజెస్ అని చూసుకుంటే ఇన్ని మెడిసిన్స్ వేసుకుంటే కూడా ఎందుకు తగ్గడం లేదనేది మనం యాక్చువల్లీ ఆలోచించాలి. సో 90% ఆఫ్ డిసీజెస్ మన శరీరంలో మెయిన్లీ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, ఇంకోటి లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండడం, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉండడం. మన బాడీలో టోటల్ గా 78 ఆర్గాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ అంటే ఈ ఆర్గాన్స్ కి సఫిషియంట్ ఆక్సిజన్ అందదో అప్పుడు ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా వైరస్ ద్వారా లేదా గాలి ద్వారా లేదా ఫుడ్ ఆర్ వాటర్ ద్వారా మన శరీరంలో ఎంటర్ అయిపోయి దాంట్లో డిసీజెస్ ని వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎంటర్ కూడా అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి శరీరం అనేది ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. అంటే లోయర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డౌన్ అయిపోతుంది. దీనికి ప్రైమరీ రీజన్ ఏంటి అంటే మన బ్లడ్ సెల్స్ లో ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోవడం. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల పూర్ ఆక్సిజన్ లెవెల్ వల్ల చాలా డిసీజెస్ మనం ఈ రోజు ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ చూపించిన విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంటి చూపు మందగించడం, స్లీప్ అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, గురక పెట్టడం, జాయింట్ పెయిన్స్, టూత్ బ్లీడింగ్, మసల్ పెయిన్, అలాగే ఆర్థరైటిస్ డిసీజ్, లంగ్స్ ఇంకా లివర్ ఫెయిల్యూర్, ఇండైజెషన్ కావడం, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే బ్లడ్ క్లాటింగ్ అవడం, మెన్స్ట్రువల్ డిజార్డర్ ఉండడం, స్కిన్ డిసీజెస్, మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పైల్స్, పెరాలసిస్, సెక్షువల్ డిస్ఫంక్షన్, తర్వాత యూరినరీ డిసీజెస్, ఫ్యాటిగ్, అలాగే వీక్నెస్ ఉండడం, లో ఎనర్జీ ఉండడం. ఇంకా బ్రెయిన్ లో చూసుకున్నట్టయితే స్ట్రోక్ రావడం, ట్యూమర్ ఉండడం, అల్జిమేర్ ఉండడం, సొరియాసిస్, ఇంకా వర్టిగో, హెడేక్, థైరాయిడ్, బాడీ స్వెల్లింగ్ అవ్వడం, మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండడం, కొలెస్ట్రాల్, ఫ్యాట్, ఒబెసిటీ, హార్ట్ అటాక్ రావడం, డయాబెటిక్, పార్కిన్సన్, అలాగే హై బీపీ, లో రెసిస్టెన్స్, క్యాన్సర్,
బాడీ పెయిన్స్ ఉండడం, లో రెసిస్టెన్స్ పవర్, టాక్సిన్ డిపాజిట్ ఉండడం, ఇంకా బ్లాక్ స్కిన్ అండ్ స్పాట్స్, ఇలా సో మెనీ డిసీజెస్ ని మనం ఈ రోజు ఫేస్ చేస్తున్నాం. ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, ఇంకా పూర్ ఆక్సిజన్ వల్ల. మరి ఎందుకు అంటే రక్త ప్రసరణ తగ్గిపోయింది అంటున్నాం, ఎందుకు తగ్గింది అది కూడా మనం చూడాలి. బాడీలో ఎందుకు సర్క్యులేషన్ సిస్టమ్ ప్రాపర్ గా అవడం లేదంటే, ఇక్కడ మనకి స్లైడ్ లో చూపించిన విధంగా 5 ఎలిమెంట్స్ గురించి మనం తెలుసుకోవాలి. 5 ఎలిమెంట్స్ ని పంచభూతాలు అంటాం. సో గాలి, నీరు, భూమి, ఆకాశం, ఇంకా అగ్ని. వీటికి మనం ఈ రోజుల్లో దూరం అయ్యాం. భూమి మీద ఉన్న టోటల్ జీవరాశి అంతా కూడా ఈ పంచభూతాల మీదనే ఆధారపడి ఉంది. మన శరీరం కూడా ఈ 5 పంచభూతాలతో తయారైంది. అంటే దీంట్లో పంచభూతాల్లో ఫస్ట్ వన్ ఏంటి? పృథ్వీ తత్వం. అంటే మన శరీరంలో ఉన్న ఫ్లెష్ ఇంకా మాంసం, బోన్స్ తో అది సమానం. సెకండ్ వన్ జలతత్వం. అంటే మన శరీరంలో రక్తము ఇంకా నీటితో సమానం. థర్డ్ వన్ అగ్నితత్వం. మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతతో అది సమానం. దీనివల్ల మన బాడీలో డైజెషన్ అనేది చాలా బాగా అవుతుంది. ఫోర్త్ వన్ వాయుతత్వం. అంటే మనం పీల్చే గాలి ఇంకా వదిలే గాలితో సమానం. ఫిఫ్త్ వన్ ఆకాశతత్వం. అంటే మన శరీరంలోనూ వాక్యూమ్ అన్నమాట. అంటే మన శరీరము ఎప్పుడైతే ఈ 5 పంచతత్వాలతో బ్యాలెన్స్ గా ఉంటుందో హెల్త్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన శరీరం కూడా అన్హెల్దీగా తయారవుతుంది. ఈ రోజు మనం ముఖ్యంగా భూమి గురించి ఇంకా నీటి గురించి ఈ 5 పంచతత్వాల్లో చూద్దాం. మరి ఒక 50 నుంచి 100 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్టయితే మన పూర్వీకుల లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? వారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండేవా? మనం విన్నామా ఎప్పుడైనా బీపీ ఉండేది మా తాతయ్యకు, లేదా షుగర్ తోటి అంటే షుగర్ ఉండేది, లేదా హార్ట్ అటాక్ తోటి చనిపోయారు, వెరికోజ్ వెయిన్స్ ఉంది, వాళ్ళకు థైరాయిడ్ ఉంది, ఇలాంటి డిసీజెస్ పేరే వాళ్ళు విననే లేదు అసలు. ఎందుకు అంటే వారు భూమికి చాలా దగ్గరగా నివసించేవాళ్ళు. అంటే చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు, రోడ్డు మీద కూడా మట్టి రోడ్డే, ఇల్లు కూడా మట్టి ఇళ్ళే ఉండేటివి, ఎక్కడా కూడా ఐరన్ అనేది అక్కడ లేదు ఎప్పుడు కూడా. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐరన్ ఎందుకు అంటే ఐరన్ లేదు భూమికి, మరి ఆ మట్టికి సంబంధం ఏంటి? ఆ మనుషులకు అప్పుడున్న వాళ్ళు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఉపయోగం ఏమైంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమి గురించి తెలుసుకోవాలి. సో అదేంటి అంటే, యూనివర్సిటీలో ఉన్న అన్ని ప్లానెట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ మీద మాత్రమే లైఫ్ ఉంది. యూనివర్స్ లో ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి, కానీ భూమి మీద ఒకటే మనకు లైఫ్ ఉంది. ఎందుకు అంటే భూమి ఒక అయస్కాంతం. భూమికి నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ ఉంటుంది. భూమికి 5000 కిలోమీటర్స్ లోపల ఒక హాట్ ఐరన్ ఉంటుంది. ఇది 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద బాయిల్ అవుతుంది. ఇంకా మన భూమి సూర్యుని చుట్టూ గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతాయి. అంటే గురుత్వాకర్షణ శక్తి ఇంకా అయస్కాంత శక్తి, ఈ 2 ఫోర్సెస్ వల్ల స్టేబుల్ ఉండడం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్ గా ఉంది. అందుకే మన పూర్వీకులు కూడా అంత హెల్దీగా ఉండేవాళ్ళు. వాళ్ళ రక్త ప్రసరణ అనేది భూమికి డైరెక్ట్, అంటే వాళ్ళ పాదాలు అంటే మట్టికి డైరెక్ట్ గా తాకడం వల్ల, అంటే చెప్పులు లేకుండా నడవడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్రీగా ఎర్త్ నుంచి హ్యూమన్ బాడీకి ఫ్లో అయ్యి వాళ్ళకు ఇమ్మీడియట్ ఎనర్జీ అనేది వచ్చేది. వాళ్ళ రక్తం అనేది ఎప్పుడు పల్చగా ఉండి ఫ్లో అనేది చాలా ప్రాపర్ గా అయిందనమాట. సో వాళ్ళు పడుకోవడం కూడా నేనేళ్ల మీదనే, నడవడం కూడా నేనేళ్ల మీదనే. ఓకే, ఎక్కడా కూడా ఇలా స్లాబ్ కానీ ఐరన్ కానీ అలా లేదు వాళ్ళకి. అందుకే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా 100 ఇయర్స్ నుంచి 120 ఇయర్స్ ఉండేది. ఈ హార్ట్ అటాక్లు, షుగర్, బీపీ ఇలాంటివి అసలు వాళ్ళకి తెలియదు. మరి ఈ రోజు మనము అలాంటి అయస్కాంత శక్తికి, అంటే న్యాచురల్ అయస్కాంత శక్తిని ఎందుకు మనం కోల్పోయాము అంటే, ప్రస్తుతం మన జీవన శైలిలో మన చుట్టూ ఏముంది అంటే కొన్ని టన్నుల కొద్ది ఇనుము వచ్చి చేరింది. అంటే ఐరన్ అనేది చూస్తున్నాం. మన లైఫ్ స్టైల్లో ఐరన్ ఒక భాగం అయిపోయింది. మనం ఇంట్లో ఉంటే కూడా ఐరనే ఉంటుంది, మన స్లాబ్ అంతా ఐరనే ఉంది. ఆ తర్వాత మనము అంటే భూమికి చాలా దూరం అయిపోయాం అనమాట. బయటికి వెళ్ళినా చెప్పులేసుకొని వెళ్తాము,
ఆఫీస్ వెళ్ళినా చెప్పులతోటే ఉంటాము, ఇంట్లో కూడా కొంతమంది చెప్పులే వేసుకొని ఉంటారు. ఓకే, తర్వాత మీరు గార్డెన్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మీరు అసలు చెప్పులు మనం వదలము, అలాగే చెప్పుల మీదనే షూస్ వేసుకుంటాం. అంటే భూమికి అసలు టచ్ అవ్వదు మన కాలు. అలాగే మీరు బయట వెళ్ళిన వెహికల్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్ లో కూడా ఐరన్ ఉంటుంది, ఆ వెహికల్ కూడా మొత్తం ఐరన్. సో కొన్ని లక్షల టన్నుల ఐరన్ చేరినప్పుడు భూమిలో ఉన్న న్యాచురల్ అయస్కాంతం అనేది మన బాడీకి అందటలేదు. టోటల్ గా పక్కల అంటే చుట్టుపక్కల ఉన్న లక్షల కొద్ది ఐరన్ అట్రాక్ట్ చేస్తుంది. మనకు తెలుసు అయస్కాంత సాధారణ గుణం ఏంటి, ఐరన్ ని ఆకర్షించడం. అదే విధంగా ఐరన్ యొక్క సాధారణ గుణం ఏంటి, మ్యాగ్నెట్ ని ఆకర్షించడం. మన బాడీలో రక్తంలో 4 గ్రామ్స్ ఐరన్ ఉంది. అంటే రక్తం అంటే హీమోగ్లోబిన్, హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. ఈ రెండిటి కలిసి రక్తం తయారవుతుంది. మరి 4 గ్రామ్స్ ఐరన్ కి అది యాక్టివేట్ అవ్వాలి, అది ఎనర్జీగా మారాలంటే దానికి కావాల్సిన అంటే అయస్కాంతం మ్యాగ్నెటిక్ ఫోర్స్ కావాలి. ఈ మ్యాగ్నెట్ ఐరన్ తో కలిసినప్పుడు ఎనర్జీగా ఫామ్ అయ్యి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి మనకు కంపల్సరీ హార్ట్ పంపింగ్ దీని మీదనే ఆధారపడి, అంటే రక్తం అనేది పల్చగా ఉండాలి. మరి మనకు అందవలసినంత అయస్కాంతం అందటం లేదు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న లక్షల కొద్ది ఐరన్ ఆకర్షిస్తుంది, మనకు అందదు. మరి దీని వల్ల మన హార్ట్ పంపింగ్ స్లో డౌన్ అవుతుంది. సో ఎవ్రీ టైం 75 to 80 ml బ్లడ్ ను పంపింగ్ చేయాలి మన హార్ట్. ఎనర్జీ దొరికినప్పుడు అది అలా చేస్తుంది, కానీ ఆ ఎనర్జీ దొరకడం లేదు కాబట్టి పంపింగ్ అనేది వీక్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత చేస్తుంది, మన హార్ట్ కెపాసిటీ ఎంత అయిందంటే 50 to 60 ml మాత్రమే అవుతుంది. దీనివల్ల మన టోటల్ శరీర భాగాలు ఎంత బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలో అందాలో అంత అందడం లేదు. సో అందువల్ల ఆర్గాన్స్ లో డిజార్డర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఎలా రెమెడీ? మనం ఎక్కడైనా విలేజెస్ లో పోయి ఉండాలా, లేకపోతే మట్టిలో చెప్పులు లేకుండా ఎక్కడైనా నడవగలుగుతామా? మన ఇప్పుడు ఈ రోడ్స్ మీద సిటీ లైఫ్ అలవాటు పడ్డప్పుడు పల్లెటూరులో ఎక్కడో మన బిజినెస్ జాబ్స్ వదిలేసి మనం వెళ్తామా అంటే అలాంటి పొజిషన్ ఇప్పుడు మనకు లేదు. సో అలాంటప్పుడు మన ఇంట్లోనే అలాంటి సహజ అయస్కాంత శక్తిని మన ఇంట్లోనే ఇచ్చి దాని వల్ల మన హెల్త్ ను ఒక ప్రికాషన్ గా తీసుకొని రావడానికి, అంటే మన హెల్త్ చాలా బాగా ఉండి ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి ద గ్రేట్ లీడర్, మోటివేటర్, సక్సెస్ఫుల్ పర్సన్ మిస్టర్ సాగర్ జోషి గారు, సిఎండి ఆఫ్ ఈబైటోరియన్ కంపెనీ. వీరు 16 years అయస్కాంతం మీద అపారమైన ఎక్స్పీరియన్స్, అంటే కృషి చేశారు. అంటే 16 years ఓన్లీ వన్ సబ్జెక్ట్ మీద ఆయన రీసెర్చ్ చేసిండ్రు. ఆ సబ్జెక్ట్ ఏంటి, బయోమాగ్నెటిజం. ఈ బయోమాగ్నెటిజం మీద రీసెర్చ్ చేశారు 16 years నుంచి. ఒకటి ఆయన ఆలోచన ఏంటంటే, మనము భూమికి దూరం అయ్యాము. సో దూరం అవడం వల్ల మన ఆర్గాన్స్ మొత్తం కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అలాంటప్పుడు మన ఆర్గాన్స్ ని కాపాడుకోవడం శక్తి మ్యాగ్నెటిక్ కి ఉంది. ఈ మ్యాగ్నెటిక్ మరి ఎలాంటి మ్యాగ్నెట్ వాడడం వల్ల మనకు అలాంటి న్యాచురల్ మ్యాగ్నెటిక్ పవర్ తోటి వచ్చే బెనిఫిట్స్ మనకు ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో అందుతాయి అనే ఉద్దేశంతో రీసెర్చ్ చేసి 3 products అనేది ఆయన ఇన్వెన్షన్ చేశారు. ఓకే, ఆ ప్రోడక్ట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. దీనికంటే ముందు అసలు ఈ న్యాచురల్ మ్యాగ్నెట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది మనం చూద్దాం. ఈ మ్యాట్రెస్ భూమిలో 600 నుంచి ఈ మ్యాగ్నెటిక్ అనేది భూమిలో 600 నుంచి 700 అడుగుల లోతున తీస్తారు. దీన్ని నియోడైమ్ అని అంటారు. ఇట్స్ అ న్యాచురల్ మ్యాగ్నెట్, హైలీ పోలరైజ్డ్ ఉంటది, రేర్ బయోమాగ్నెట్. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. దీన్ని స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ గా తయారు చేశారు. సైంటిఫిక్ మెథడ్ ద్వారా దీన్ని తయారు చేశారు. నానో బయోటెక్నాలజీ ద్వారా రూపొందించడం జరిగింది. అన్ని సైజెస్ లో ఇది అవైలబుల్ ఉంటుంది. అలాగే గాస్ మీటర్స్ తో దీన్ని మెజర్ చేస్తారు. అలాగే మీరు ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ వినే ఉంటారు, స్పీకర్స్ లో, ఫోన్స్ లో, ఇలా మీ మిషన్స్ లలో వాడుతుంటారు. అది ఆర్టిఫిషియల్ గా తయారైంది, కానీ ఇది న్యాచురల్ గా భూమి నుంచి తీసింది. మరి దీని ప్రాపర్టీస్ ఎలా వర్క్ చేస్తుంది మ్యాగ్నెటిజం అంటే, మ్యాగ్నెట్ మన బాడీలో ఉన్న ఐరన్ తో పాటు అట్రాక్ట్ అయ్యి ఐరన్ లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఆ ప్లేస్ లో
వాక్యూమ్ క్రియేట్ అయ్యి శరీరంలో ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది. బై డిఫాల్ట్ మనం ముక్కుతో గాలి పీల్చుకోవడం, ఆ గాలి లంగ్స్ లో స్టోర్ అవుతుంది. ఆక్సిజన్ శరీరం మొత్తం వ్యాపింప చేయడానికి ఈ మ్యాగ్నెటిజం అనేది హెల్ప్ చేస్తుంది. ఎనర్జీ ఎప్పుడూ కూడా ఇన్విజిబుల్ గా ఉంటుంది. ఓకే, సో మన బాడీలో ఆక్సిజన్ యోగా ద్వారా లేదా మీరు ఎక్సర్సైజ్ ద్వారా కూడా ఒక రకంగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బయోమాగ్నెటిజం ద్వారా కూడా మనం ఆ ఎనర్జీని పొందొచ్చు అన్నమాట. మరి ఈ మ్యాట్రస్ విషయం చూద్దాం. ఈ బయోమాగ్నెట్ మ్యాట్రస్ లో 90 నియోడామ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇవి నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ డైరెక్షన్ లో అరేంజ్ చేసే ఉంటారు. ఈ భూమి యొక్క అయస్కాంతం అని ముందుగానే చెప్పుకున్నాం. దీనికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. వీటి నుంచి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవుతుంది. మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ సెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ చేస్తాయి. భూమి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. ఈ బయోమాగ్నెట్ మ్యాట్రస్ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ వల్ల మన శరీరంలో 10 to 100 వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. దీనివల్ల మన శరీరంలోని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఫంక్షన్ ప్రాపర్ గా జరగడానికి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం. కాబట్టి ఈ మ్యాట్రస్ ద్వారా ఆ ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది. మనకి ఈ రోజు డైరెక్ట్ గా భూమి నుంచి అందడం లేదు కాబట్టి ఈ ప్రోడక్ట్ ద్వారా ఆ బెనిఫిట్ ని మనం పొందొచ్చు. అలాగే మన బాడీలో 95% బాడీ రిపేరింగ్ అనేది ఇంకా మెయింటెనెన్స్, ఈ రెండు కూడా రాత్రి పడుకున్నప్పుడు అవుతుంది. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ బాడీకి అవసరం అవుతాయి. సో ఈ బయోమాగ్నెట్ మ్యాట్రస్ మీద పడుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి అలాగే ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వటానికి హెల్ప్ అయ్యి ఈ ఆర్గానిజం అంటే ఈ ఆర్గాన్స్ అన్ని కూడా హెల్దీగా ఉంటాయి. సపోజ్ ఈ బయోమాగ్నెట్ మన శరీరంలో ఉన్న టాక్సిన్ ని చెమట ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ బయటికి పంపించేస్తుంది. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఎన్నో సంవత్సరాలు మీ బాడీలో ఉన్న ఏవైతే టాక్సిన్ డిపాజిట్స్ ఉన్నాయో అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. టాక్సిన్స్ ఎప్పుడు కూడా బాడీలో ఉన్నాయి అనుకోండి, డిపాజిట్ అయ్యి మన శరీరంలో వైరస్ ఇంకా బ్యాక్టీరియా ఈజీగా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి పాయింట్ మనం చెప్పుకున్నాం, బయోమాట్రస్ వల్ల అంటే ఈ బయోమాగ్నెట్ మ్యాట్రస్ వల్ల నిద్ర బాగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మన బ్రెయిన్ లో పీనల్ గ్లాండ్ ఉంటుంది. మనం నిద్రపోయినప్పుడు ఈ పీనల్ గ్లాండ్ అనేది మెలటోనియన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ మనకు నిద్ర వచ్చేటట్టు చేస్తుంది. అయితే ఈ పీనల్ గ్లాండ్ కి ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అందుతుందో అప్పుడు మాత్రమే ఈ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. మనం 8 hours సైలెంట్ స్లీప్ అంటే సౌండ్ స్లీప్ అంటాం, అలా నిద్ర పోవాలి. బట్ ఈ రోజులలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం, ఏదో టెన్షన్స్ వల్ల నిద్ర అనేది ప్రాపర్ గా రావట్లేదు. మరి ఇక్కడ తక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఎప్పుడైతే ఇంకా ఆక్సిజన్ లెవెల్ కూడా డౌన్ అయిపోయింది చాలా మందికి, కాబట్టి నిద్ర రావట్లేదు. ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటే ఖచ్చితంగా మీకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్రెయిన్ కి వెళ్తుంది. అక్కడ పీనల్ గ్లాండ్ కూడా కరెక్ట్ గా వర్క్ చేసి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెలటోనియన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మీకు నిద్ర అనేది ప్రాపర్ గా వస్తుంది. ఓకే, దీంట్లో ఉన్న సైన్స్ ఇది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మన శరీరం కూడా న్యాచురల్ గా సెల్ఫ్ హీలింగ్ కూడా చేసుకుంటుంది. మీరు చూడండి, ఎక్కడైనా కాలింది లేకపోతే శరీరం మీద కట్ అయింది అనుకోండి, అది ఒక 1 week లో 10 days లో మళ్ళీ మొత్తం మానిపోతుంది. అంటే సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ మన బాడీ చేసుకుంటుంది ఎప్పుడు మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ బాగా ఉన్నప్పుడు. సో అలాంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మీ బాడీలో ప్రాపర్ గా ఉంది అంటే అలాంటి హీలింగ్ పవర్ కూడా బాడీకి చాలా బాగా వస్తుంది అన్నమాట. సో అలాగే ఈ బయోమాగ్నెట్ వాడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల హార్ట్ కూడా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. దీని వల్ల మన అన్ని శరీర భాగాలకు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అందుతుంది. అన్ని రకాల డిసీజెస్ నుంచి మనం సేవ్ అనేది అవ్వగలుగుతాం. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. ఇట్స్ అ న్యాచురల్ ప్రోడక్ట్. అలాగే మనము సెకండ్ కూడా చూద్దాం ప్రోడక్ట్, బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. ఓకే,
సో ప్రస్తుతం మనం ఇక్కడ దీనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒక 50-100 years బ్యాక్ చూసుకుంటే ఎలాంటి వాటర్ తాగే వాళ్ళం మనం అంటే స్వచ్ఛమైన నీరు త్రాగే వాళ్ళం. అంటే సెలయేరు కానీ, కొలను కానీ, బావి కానీ, బోరింగ్ వాటర్ లేకుంటే నది నుంచి వచ్చే నీళ్లు. ఓకే, సో అవన్నీ కూడా ఎన్నో రాళ్ల మీద నుంచి తర్వాత హైయెస్ట్ లెవెల్ అంటే ఏదైనా ఒక వాటర్ నేచర్ ఏంటంటే పై నుంచి కిందికి పడుతూ ఉంటుంది. దాంట్లో ఉన్న క్లస్టర్స్ కూడా విడిపోయి మాలిక్యూల్స్ తగ్గిపోయి అలా మనకి మినరల్స్ యాడ్ అవుతూ ఆ వాటర్ వస్తుంది. దాంతో పాటు భూమి నుంచి అంటే భూమి మీద పారుతూ వస్తుంది కాబట్టి భూమిలో ఉన్న నేచురల్ అయస్కాంతం కూడా దాంట్లో ఇన్వాల్వ్. అంటే ఇట్స్ అన్ మ్యాగ్నెటిక్ వాటర్. స్వచ్ఛమైన నీరు అంటే అది మ్యాగ్నెటిక్ పవర్ ని పొంది ఉంటుంది, అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ దాంట్లో ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల నీరు అనేది పల్చగా ఉంటుంది. మాలిక్యూల్స్ కూడా 5 to 7 ఉంటాయి. pH 7 to 8 ఉంటుంది. వాటర్ నేచర్ ఆల్కలైన్ ఉంటుంది. ఆల్కలైన్ వాటర్ అంటే అన్ని డిసీజెస్ కూడా ప్రివెన్షన్ చేస్తుంది అనమాట ఆల్కలైన్. అదే ఎసిడిక్ వాటర్ అంటే మీకు డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అది ఇంకా ఇసుక నుంచి రాళ్ల నుంచి ఇలా వాటి మీదుగా ప్రవహించడం వల్ల ఆ నీటిలో మినరల్స్ కూడా యాడ్ అయ్యి మనకి ఎనర్జీ కూడా వస్తుంది. మరి అలాగే ఈ రోజులలో ఎలాంటి వాటర్ తాగుతున్నాం మనం అది కూడా ఒకసారి చూడాలి. ఏంటంటే ఈ రోజు మనము కంప్లీట్ గా ఆర్ఓ వాటర్, కెమికల్ వాటర్, ఫిల్టర్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్లో నిల్వ ఉన్న వాటర్ ఇలా తాగుతున్నాం. మరి రోజుల తరబడి ఈ ప్లాస్టిక్ క్యాన్స్ లో నీరు నిల్వ ఉంచడం వల్ల ఆ వాటర్ లో తన సహజ గుణాన్ని కోల్పోతుంది. ఆర్ఓ వాటర్, ఫిల్టర్ వాటర్ లో కూడా సో మెనీ కెమికల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో దాంట్లో ఉన్న పొల్యూటెడ్ వైరస్ ని, బ్యాక్టీరియాని తీసే దాంట్లో మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి. అంటే మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. మైక్రో ఆర్గానిజమ్స్ తో పాటు మైక్రో న్యూట్రియన్స్ కూడా వెళ్ళిపోయి ఆ వాటర్ అనేది డెడ్ వాటర్ అనాలి. ఇంకా దాంట్లో ఏమి ఉండదు అనమాట. మ్యాగ్నెటిక్ అయితే అస్సలు ఉండదు. అందుకే దీంట్లో నీరు అనేది హార్డ్ గా తయారవుతాయి. సో దీంట్లో మాలిక్యూల్స్ కూడా 15 to 17 ఉంటుంది. దాన్ని బట్టి ఒక అంటే ప్రతి ఆర్గాన్ కి సెల్స్ తో తయారవుతుంది. ఆ సెల్ లోపలికి కూడా వాటర్ అనేది వెళ్ళాలి, ఎందుకంటే సెల్ అనేది వర్క్ చేయాలి కాబట్టి. సో ఆ సెల్ లోపల మీకు ఈ వాటరే వెళ్ళదు కాబట్టి సెల్ అనేది డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఉన్న డిఎన్ఏ కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నీళ్లు పల్చగా ఉండాలి. హార్డ్ వాటర్ తాగినప్పుడు టోటల్ బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా, ఎందుకంటే వాటర్ 75% వాటరే ఉంటుంది మన బాడీలో, ఆ వాటరే అన్ని ఆర్గాన్స్ కి వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాంటి వాటరే మనం ప్రాపర్ గా బాడీకి ఇవ్వనప్పుడు ఆర్గాన్స్ అనేది ఇట్స్ అండ్ స్లో పాయిజన్ అని చెప్పాలి. ఆర్గాన్స్ ఒకటేసారి ఎప్పుడూ డిఫెక్ట్ అవ్వవు. డైలీ 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 మెల్లమెల్లగా అన్ని కణాలు డ్యామేజ్ అవుతూ ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. బట్ ఒకటేసారి మనం అంటాం ఎవరికైనా, చాలా హెల్దీ పర్సన్, హెల్దీగా ఉండేవారు, ఎక్సర్సైజ్ చేసేవారు, ఓకే, సో మంచి ఫుడ్ తీసుకునే వాళ్ళు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు, అయినా ఎక్స్పైర్, సడన్ గా ఆయన క్యాన్సర్ అయింది, సడన్ గా ఆయనకు పెరాలసిస్ వచ్చింది, ఇలా అంటుంటారు. అంటే మనం తాగే నీళ్ళని కానీ లేదా ఇది మనకు ఆక్సిజన్ సరఫరా కరెక్ట్ గా లేకపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ డౌన్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లనే అలా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అట్స్ అండ్ స్లో ప్రాసెస్. సో మరి ఇలాంటి మ్యాగ్నెటిక్ వాటర్ అంటే మనం ఇప్పుడు మ్యాగ్నెటిక్ వాటర్ లేదు మన దగ్గర, మన అంతా పొల్యూటెడ్ వాటర్ తాగుతున్నాం, హార్డ్ వాటర్ తాగుతున్నాం. దీనికి రెమెడీ ఏంటంటే ఇట్స్ బెస్ట్ ప్రోడక్ట్ బయో మ్యాగ్నెట్ వాటర్ బాటిల్ బెల్ట్. ఇది మనకు ఒక ప్యాడ్ రూపంలో వస్తుంది. మీరు వాటర్ బాటిల్ ఏదైనా తీసుకోండి, 1.5 లీటర్ ఆర్ 1 లీటర్ 2 లీటర్స్, ఏదైనా ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ రాగిది కానీ ఏ మెటీరియల్ అయినా పర్లేదు తీసుకొని దాని చుట్టూ ఇలా వాటర్ బాటిల్ చుట్టూ ఈ ప్యాడ్ అనేది పెట్టాలి. పెట్టినప్పుడు అది 12 hours మీరు స్టోరేజ్ నైట్ ఇలా పెట్టేసి మార్నింగ్ తాగితే pH అనేది ఇంక్రీజ్ అవుతుంది. pH 7 to 8 ఉంటుంది. మీరు ఆన్ ది స్పాట్ కూడా తాగినప్పుడు కూడా మీకు కంపల్సరీ ఒక 5 to 10 minutes లోనే మ్యాగ్నెటైజ్డ్ వాటర్ అవుతుంది. ఈ మ్యాగ్నెటైజ్డ్ వాటర్ ఏం చేస్తుందంటే మనకు ఇక్కడ ట్రీట్ చేస్తుంది. ఏదైతే హార్డ్ వాటర్ ఉందో అది మాలిక్యూల్ స్ట్రక్చర్ అనేది తగ్గిస్తుంది. ఇంకా ఆక్సిజన్ లెవెల్ అనేది డైరెక్ట్ బ్లడ్ సెల్స్ కి అందడానికి తోడ్పడుతుంది.
ఇంకా ఆక్సిజన్ ప్లస్ వాటర్ రెండు కలిసి కొలాజిన్ ని ఎలాస్టిక్ ని ఇంక్రీజ్ చేయడానికి అంటే ప్రొడక్షన్ చేయడానికి, అలాగే మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఫ్యాటిక్ ని తీయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ స్టామినా మెయిన్ అంటే మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ, స్టామినా అనేది బూస్టప్ చేస్తుంది. చాలా మందికి అంటారు నాకు ఎనర్జీ లెవెల్ లేదు, నాకు అసలు చేతనవ్వట్లేదు, సో మెనీ వర్క్ చేసి అలసిపోతుంటారు. సో అలాంటప్పుడు మీరు టోటల్ డే ఈ మ్యాగ్నెటిక్ వాటర్ తాగారనుకోండి, ఎనర్జెటిక్ గా ఉంటారు, మీ స్టామినా అనేది ఇంక్రీజ్ అవుతుంది కంపల్సరీ. సో ఈ pH స్కేల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు తాగే వాటర్ కి అదే మ్యాగ్నెటిక్ వాటర్ కి మీరు ఇది pH ఇండికేటర్ మార్కెట్ లో ఉంటుంది, అది తెచ్చి కూడా మీరు చెక్ చేసి చూడొచ్చు. ఎసిడిక్ వాటర్ ది రేంజ్ ఎలా ఉంటుందంటే 5 వరకు ఉన్నప్పుడు ఎసిడిక్ వాటర్, అలాగే మనకి 6, 7, 8 ఈ రూపం అంటే 7 ఇట్స్ ఎ న్యూట్రల్, అలాగే 8 ఎప్పుడైతే ఉందో 8 to 9 ఆల్కలైన్ వాటర్. మనకి 8 ఉంటే కూడా ఇట్స్ అన్ ఆల్కలైన్ వాటర్. మరి ఇంకొకటి థర్డ్ ప్రోడక్ట్ కూడా చూద్దాం. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు బయోమాగ్నెట్ జంబో కింగ్ సైజ్ రిస్ట్ బెల్ట్. ఇది దీన్ని యాంటీ రేడియేషన్ బెల్ట్ అని కూడా మనం చెప్పవచ్చు. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ రోజులలో. అసలు ఎందుకు వాడాలి ఈ ప్రోడక్ట్ ని కనుక్కోవాల్సిన అవసరం ఏమైంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్స్ గురించి మనం మాట్లాడాలి. ఈ రోజు స్మార్ట్ ఫోన్ లైఫ్ లో ఒక భాగమైందని చెప్పొచ్చు. మనకున్న అన్ని ఇంపార్టెంట్ వస్తువులతో పాటు ఫోన్ కూడా మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకు అంటే బిజినెస్ కానీ అదర్వైజ్ మనం ఏదైనా ఇంపార్టెంట్ టాక్స్ కానీ ఈ రోజులలో అన్ని పనులు మనకు ఫోన్ ద్వారా అవుతున్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్ అయితే వాడుతున్నాం. బట్ దాని నుంచి వచ్చే రేడియేషన్ గురించి అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. రేడియేషన్ చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది మనిషి మీద. ఎందుకు అంటే రేడియేషన్ వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. సెల్ ఫోన్ నుంచి రేడియేషన్ వస్తుంది. మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు బ్లూ లైట్ నుంచి ఎంత హార్మ్ఫుల్ అవుతుందో. ఫోన్ ని ఎన్ని గంటలు మీరు వాడితే ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, ఆర్గాన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది గూగుల్ సెర్చ్ చేయండి. ఫోన్ ద్వారా ఎలాంటి హార్మ్ఫుల్ డిసీజెస్ మనకు అటాక్ అవుతున్నాయి అనేది. ఎందుకు అంటే రేడియేషన్ వల్ల. మరి ఆ రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. మరి ఫోన్ అయితే కంపల్సరీ. మరి రేడియేషన్ ఆపొచ్చా అంటే డెఫినెట్లీ ఇంతకు ముందు ఆపలేం, కానీ ఇప్పుడు ఈ బైటోరియం ప్రోడక్ట్ వల్ల మనం ఆ రేడియేషన్ ని కూడా ఆపొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నాం అంటే బ్రెయిన్ ట్యూమర్ అనేది వస్తుంది. అలాగే ఫోన్ పక్కకే పెట్టుకొని నిద్రపోతూ ఉంటాం. జనరల్ చేసే అందరికి అలవాటు ఉంటది, ఫోన్ చూస్తూ చూస్తూ అలాగే పడుకుంటారు, లేదా మెసేజెస్ చూస్తూ లాస్ట్ మెసేజ్ ఏంటి, ఈమెయిల్ ఏమొచ్చింది, వాట్సాప్ లో ఏం మెసేజ్ వచ్చింది చూసి పడుకుంటారు. అలాగే అలా మీరు పక్కకే పెట్టుకుంటే అది 900 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో వర్క్ చేస్తుంది కాబట్టి దాంట్లో నుంచి రేడియేషన్ అనేది వచ్చి మీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీని వల్ల మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది, అలాగే నిద్ర రాకుండా చేస్తుంది, డిప్రెషన్ కి వెళ్ళిపోతారు, హెడేక్ రావడం, క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వస్తాయని డాక్టర్సే ధృవీకరించారు. సో వాళ్ళే మనకు అలర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం చాలా చాలా దాని గురించి కేర్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. అలాగే పిల్లలు కూడా కంపల్సరీ దానికి అటాచ్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న పిల్లలకి మన వర్క్ అవ్వాలని వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ వల్ల కూడా చాలా వరకు పిల్లలకి అలవాటు అయిపోయింది, బయటికి వెళ్ళే ఆడుకునే అవకాశమే లేకుండా అయిపోయింది ఇప్పుడు. సో దాని వల్ల ప్రాబ్లం ఏమైతుంది పిల్లలకు అంటే వాళ్ళ అంటే ఫిజికల్ గా గ్రోత్ లేదు, మెంటల్లీ కూడా గ్రోత్ లేదు, అలాగే స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ చిన్నప్పుడే స్టార్ట్ అయిపోయాయి, ఎక్కువగా ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. అంటే బయట అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళకి లేదు కాబట్టి. అలాగే ఇంకా ఎన్ని డిసీజెస్ మన హ్యూమన్ బాడీలో ఈ రేడియేషన్ వల్ల జరుగుతుందంటే ఫస్ట్ దీంట్లో మనం చెప్పుకోవచ్చు రిప్రొడక్టివ్, అంటే లాస్ ఆఫ్ స్పర్మ్, ఓవ్యూమ్ కౌంటింగ్ తక్కువ అవ్వడం, తర్వాత ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవ్వడం. బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే స్కిన్ రఫ్ గా అవ్వడం, కిడ్నీ లివర్ మీద అంటే డ్యామేజ్ అవ్వడం, సలైవా గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ చూపించడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, తర్వాత డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం. హార్ట్ మీద ఎలా చూపిస్తుంది, హార్ట్ అంటే హై బ్లడ్ ప్రెషర్, ఆ తర్వాత హార్ట్ అటాక్ రావడం. ఇంకా మనకి ఏమైతుంది దీంట్లో అంటే చైల్డ్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది.
పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ అంటే మెమరీ వాళ్ళకి లాస్ అవుతుంది, విజన్, తర్వాత హియరింగ్ ప్రాబ్లమ్స్, గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, బ్రెయిన్ క్యాన్సర్ కూడా వస్తుంది. మరి బ్రెయిన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? క్యాన్సర్ రావడం, ట్యూమర్ రావడం, అలాగే మెమరీ అనేది లాస్ అవ్వడం, కాన్సన్ట్రేషన్ లోపించడం, హెడేక్, లిథర్జీ, ఇంకా డిజీనెస్ రావడం, కంటి చూపు మందగించడం, హియరింగ్ లాస్. ఇలాంటి అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఒక ఫోన్ వల్ల వస్తున్నాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో రేడియేషన్ ప్రభావం అలా ఉంటుంది. మరి ఫోన్ పక్కకు పెట్టేద్దామా అంటే ఫోన్ మనం పక్కకు పెట్టలేము, ఎందుకంటే ఫోన్ ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. సో దాని నుంచి వచ్చే రేడియేషన్ ఎదుర్కోవడానికి మనకు ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్. ఓకే, సో ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఇది చాలా ఉన్నాయి, ఓన్లీ రేడియేషనే కాదు, ఇది మనకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అంటే బ్లాకేజెస్ ఏదైతే ఉందో బాడీలో ఆ బ్లాకేజెస్ రిమూవ్ చేసి ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత ఎక్కడైనా పెయిన్ ఉందనుకోండి మీకు, ఆ పెయిన్ రిలీఫ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీకు హెడేక్ అవుతుందంటే తల చుట్టూ బెల్ట్ పెట్టేసుకుంటే ఒక 1 hour లో మీ హెడేక్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఎక్కడైనా దెబ్బ తగిలిందంటే ఆ ప్రాంతంలో మీరు ఈ బెల్ట్ పెట్టేస్తే ఆ నొప్పి అనేది ఒక 1 or 2 hours లో తగ్గుతుంది. సివియర్ కేసెస్ లో 6 hours లో కూడా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఎక్కడైనా మీరు బెనికింది కాలు, రక్తం అక్కడ క్లాట్ అవుతుంది. సో ఆక్సిజన్ అనేది తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఆ ప్లేస్ లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఈ బెల్ట్ అక్కడ పెట్టినప్పుడు ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవడం వల్ల అంటే కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ అయ్యి ఆ ప్లేస్ లో ఆక్సిజన్ అనేది చేరడం, రక్త ప్రసరణ కరెక్ట్ గా అవ్వడం, దాని వల్ల పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అనమాట. అలాగే మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే నెక్ చుట్టూ పెట్టుకోండి. ఇంకా మీకు ఫోన్ వాడేటప్పుడు ఖచ్చితంగా మీరు లెఫ్ట్ హ్యాండ్ కన్నా పెట్టుకోవచ్చు, రైట్ హ్యాండ్ కన్నా పెట్టుకోవచ్చు. బట్ హై బీపీ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ రిస్ట్ కి పెట్టుకోండి. అలాగే లెఫ్ట్ సైడ్ మీరు లో బీపీ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. లేదు నాకు ఎలాంటి బీపీ లేదు, ఐఎమ్ వెరీ నార్మల్ పర్సన్ అనుకున్నప్పుడు రైట్ హ్యాండ్ కి మీరు పెట్టుకోండి. సో అప్పుడు ఏం చేస్తుంది, మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ అది ఆపేస్తుంది టోటల్. దీనికి ఒక డెమో ఉంటుంది యాక్చువల్లీ. మీరు మ్యాట్రెస్ ఎలా వర్క్ చేస్తుంది, తర్వాత వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఎలా వర్క్ చేస్తుంది, ఈ బెల్ట్ ఎలా వర్క్ చేస్తుంది అనే దానికి డెమోస్ ఉంటాయి. మీరు ప్రత్యక్షంగా డెమో చూడొచ్చు. కొత్త వాళ్ళు ఎవరైతే మీటింగ్ లో ఉన్నారో వారు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వారిని కలిస్తే మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. అదే విధంగా ఈ డెమోస్ ప్రత్యక్షంగా మీరు చూసి దీంట్లో ఉన్న ఎలాంటి పవర్ ఉందనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా వర్క్ చేస్తే చూద్దాం. ఇక్కడ ఒక డయాగ్రామ్ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ ఒకసారి రిస్ట్ కి పెట్టక ముందు మీకు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేదు. సో బ్లడ్ సెల్స్ ఏదైతే రక్తనాళంలో ఉన్నాయో అవన్నీ దగ్గరగా ఉన్నాయి, అది ముందుకు వెళ్ళడానికి స్పేస్ లేదు. సో స్లోగా అది మనకు మూవ్ అవుతుంది. ఓకే, అలాగే మీరు ఎప్పుడైతే రిస్ట్ కి బెల్ట్ పెట్టుకుంటారో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఫ్లో అవుతుంది. అప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఎందుకు అవుతుంది అంటే ఈ బ్లడ్ సెల్స్ కి కావాల్సినంత స్పేస్ అనేది అక్కడ వస్తుంది, విడివిడిగా అయిపోయి రక్తం పల్చగా అయ్యి ఫ్లో అనేది ఈజీగా అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్ మనకి. మరి హూ ఈజ్ యూజింగ్ దిస్? ఎవరైనా వాడుతున్నారా ఇది అంటే ఎప్పటి నుంచో వాడుతున్నారు. ఎవరు వాడుతున్నారు? మనకి ఇక్కడ నాసా సైంటిస్ట్ అండ్ ఆస్ట్రోనాట్ యూజ్ స్ట్రాంగ్ నానోటెస్లా మ్యాగ్నెటిక్స్ ఇన్ స్పేస్ సూట్ అండ్ షూ ఇన్సోల్. అంటే ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పటి నుంచో ఈ నాసా వాళ్ళు వాడుతూనే ఉన్నారు. వాళ్ళ స్పేస్ సూట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ బయోమాగ్నెట్స్ అనేది పెట్టారు. ఎందుకంటే వాళ్ళు వేరే గ్రహంలో వెళ్ళినప్పుడు, స్పేస్ లో వెళ్ళినప్పుడు అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు. సో రక్త ప్రసరణ అనేది వాళ్ళకి బ్లడ్ అనేది థిక్ గా అయిపోయి సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉండకుండా ఆక్సిజన్ లెవెల్ లో ఆక్సిజన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు వాళ్ళ సూట్ లో ఇవన్నీ బయోమాగ్నెట్స్ ఉంటే వాళ్ళకు రక్త ప్రసరణ కరెక్ట్ గా ఉంటది, ఆక్సిజన్ కూడా ప్రాపర్ గా అందుతుంది. అందుకే వాళ్ళు 6 months కానీ 1 year కానీ రీసెర్చ్ లో స్పేస్ లో ఉండగలుగుతారు. సో మరి అలాంటి ఆస్ట్రోనట్స్ పంపించడానికి అమెరికన్ గవర్నమెంట్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుందంటే $12 million. అదే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 84 crores ఇంత ఖర్చు అవుతుంది అనమాట. ఇంత కాస్ట్లీ నియోడైమ్ మ్యాగ్నెట్స్ ఇవి. ఓకే,
సో మరి మ్యాగ్నెట్ గురించి ఇది కొత్తగా విన్నాం సబ్జెక్ట్. మ్యాగ్నెటిక్ ఇంత పవర్ ఉంటుందా, ఇవి వర్క్ చేస్తుందా లేదా, సో ఇది ఎప్పుడు వినలేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు అమెజాన్ లో సో మెనీ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. మ్యాగ్నెటిక్ థెరపీ, ద పెయిన్ క్యూర్ ఆల్టర్నేటివ్ అని, ద ఆర్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ హీలింగ్ అని, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్ అని. ఓకే, సో ఏదైనా ఒక బుక్ మీరు తీసుకోండి, ఖచ్చితంగా దాన్ని చదవండి. ఈ మ్యాగ్నెటిక్ అనేది ఎంత బాగా వర్క్ చేస్తుంది, మన బాడీని ఎలా కాపాడుతుంది, ఎలాంటి మ్యాగ్నెటిక్ ఇంత పవర్ ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఏదైనా, సో మెనీ బుక్స్ అవైలబుల్. సో మీరు ఏదైనా బుక్ తీసుకొని దాన్ని రీడ్ చేయొచ్చు. అలాగే ఈ బయోమ్యాగ్నెట్ అనేది ఎన్ని రోగాల్ని క్యూర్ చేస్తుంది అంటే 200+ డిసీజెస్ ని ఈ మ్యాగ్నెటిజం ద్వారా మనం క్యూర్ చేస్తుంది రైట్ నౌ. సో డిసీజెస్ అనేది మనకు చెప్పి రావు, మనం తీసుకునే అలవాట్లు, అదర్వైజ్ మనకున్న స్ట్రెస్ లెవెల్స్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ యోగా. సో మీరు ఈ మ్యాగ్నెటిజం ని వాడి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. ఖచ్చితంగా ఇది వాడి మనము ఇలాంటి ఏ డిసీజ్ అయినా అంటే రాకుండా చూసుకోవాలి. ముందు వచ్చాక మనం కాదు, కానీ అది రాకుండానే మనం కాపాడుకోవడం ఎంతో ఇంపార్టెంట్. మరి ఒకటి చూద్దాం, డోస్ అండ్ డోన్స్ అంటే ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు, అది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి మనం ఈ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయం, ఎందుకంటే హార్ట్ లో అంటే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతూ ఉంటది. మదర్ హార్ట్ ఇంకా చైల్డ్ హార్ట్ ఫ్రీక్వెన్సీ వేరువేరుగా ఉంటుంది, అవి మ్యాచ్ అవ్వవు. కాబట్టి మనం ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయం. నెక్స్ట్ పర్సన్ ఎవరంటే పేస్ మేకర్ యూజర్స్. అంటే ఈ పేస్ మేకర్ అనేది ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ డివైస్ ని మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ చేస్తుంది, కాబట్టి ఈ పేస్ మేకర్ యూజర్స్ కి మనం ఈ ప్రోడక్ట్ ఇవ్వము. పేస్ మేకర్ అంటే ఎవరికైతే పల్స్ రేట్ లోగా ఉంటుందో హార్ట్ కు, సో ఆ పల్స్ రేట్ ని ప్రాపర్ గా ఉంచడానికి పేస్ మేకర్ ని వాడతారు. కాబట్టి అది ఇంపార్టెంట్ డివైస్ వాళ్ళకి, అందుకే వాళ్ళకి మ్యాగ్నెట్ అనేది ఇవ్వకూడదు. ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్ థర్డ్ పర్సన్. సో వీరు కూడా, ఇది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ డివైజెస్ పాడైపోతాయి, మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ చేస్తుంది, కాబట్టి మనము ఆ పర్సన్ కూడా ఇవ్వం. అలాగే హీట్ కి దూరంగా ఉంచాలి, వాష్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఈ మ్యాగ్నెటిక్ పవర్ 100 years మ్యాగ్నెట్ అయితే వర్క్ చేస్తుంది, కానీ ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మ్యాగ్నెట్స్ అనేది నార్త్ పోల్, సౌత్ పోల్ డైరెక్షన్ లో అమర్చబడి ఉంటాయి. అలా అయితేనే మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. వాష్ అయితే అవి డిస్లొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం వాష్ అనేది చేయకూడదు. అలాగే ఈ మ్యాగ్నెట్ మ్యాట్రెస్ మీద ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ పెట్టకూడదు. అంటే మ్యాగ్నెట్ కి ఏం కాదు, కానీ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే సపోజ్ టేప్ రికార్డర్ ఉంది, లేకుంటే మీ దగ్గర డివిడి ఉంది, లేదా ల్యాప్టాప్ ఉంది, మొబైల్ ఉంది, ఇలాంటివి పాడైపోతాయి. మ్యాగ్నెటిక్ ఏం కాదు, కానీ డివైజెస్ అనేది పాడైతాయి, కాబట్టి వాటి మీద ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది మనం పెట్టకూడదు. సో మరి సో మెనీ అవార్డ్స్, రివార్డ్స్, సర్టిఫికేట్స్ ఎన్నో వచ్చాయి మన కంపెనీకి. దాంట్లో జస్ట్ 3-4 చెప్తాను నేను. ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి, అలాగే FICCI నుంచి కూడా వచ్చింది, అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అలాగే FIDSI నుంచి కూడా మనకు సర్టిఫికేట్స్ కమ్ అవార్డ్స్ వచ్చాయి, అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్. అలాగే AIME అంటే ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్. సో దీని నుంచి కూడా మనకి అవార్డు రావడం జరిగింది. అలాగే కరోనా టైంలో ఇంతకు ముందు వీరు చేసిన సేవలకు గాను కరోనా యోద్ధ అవార్డు కూడా కంపెనీకి రావడం జరిగింది. అలాగే కంపెనీకి బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఇయర్, అలాగే బిజినెస్ ప్లాన్ ఆఫ్ ద ఇయర్, ఇంకా మనకు బెస్ట్ అవార్డ్స్ ఇలా చాలా వచ్చాయి. అంటే బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ కూడా వచ్చింది. అంటే సో మెనీ అవార్డ్స్ అయితే చాలా వరకు వచ్చాయి. మరి బయోమెగ్నెటిక్ థెరపీ అంటే ఈ ప్రోడక్ట్స్ ని ఎవరు వాడాలి యాక్చువల్ అంటే, ఎవరికైతే ఆల్రెడీ ఏదైనా డిసీజెస్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు 100% వాడాలి. మరి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఉపయోగించాలా వద్దా అంటే, డెఫినెట్లీ వాళ్ళు కూడా 200% ఉపయోగించాలి. ఎందుకంటే మనం ఒకవేళ డిసీజ్ వచ్చినప్పుడు అది వచ్చినాక బాధపడే కంటే మనం రాకుండా ఉండడం చాలా బెస్ట్ అన్నమాట. సో ఎందుకు అంటే మన బాడీలో ఎప్పుడు ఏం జరుగుతుందో, అసలు ఆర్గాన్స్ ఎలా ఉన్నాయో మనకేం తెలియదు.
సో దానికోసం మనం రాకుండా ఉండడానికి మనం చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి మన దగ్గర, అందరికీ తెలుసు. మిస్టర్ ఇండియా మనకి 42 years లోనే ప్రేమ్ రాజ్ అని చనిపోయారు హార్ట్ అటాక్ తోటి. చిన్న పాప 5th class అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. స్టూడెంట్, తర్వాత ఒక వైద్య విద్యార్థి, అలాగే ఒక ఏపీ మినిస్టర్, ఒక ఫేమస్ సినిమా యాక్టర్, అలాగే డాక్టర్. ఈయన కార్డియాలజిస్ట్ కూడా 16,000 ఆపరేషన్స్ చేసిన ఒక కార్డియాలజిస్టే సొంతంగా ఆయనకు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. అంటే ఎవరికి కూడా లైఫ్ అనేది గ్యారెంటీ లేదు ఈ రోజులలో. మన ఆర్గాన్స్ ఎలాంటి డ్యామేజ్ అవుతుందో అది మనకు తెలియదు. బట్ ఒక 2 కారణాల వల్ల కంపల్సరీ మనకు ఆరోగ్యం డ్యామేజ్ అవుతుందని అర్థమైంది. ఒకటి, రక్త ప్రసరణ తక్కువగా ఉండడం, ఆక్సిజన్ లెవెల్స్ లోపించడం. ఈ 2 మనం కరెక్ట్ చేసుకుంటే, ఎందుకు అంటే మన ఆర్గాన్స్ అన్ని కూడా సెల్స్ తో తయారవుతాయి. ప్రతి సెల్ కి ఆక్సిజన్ అవసరం. మరి ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజనే మనకు తగ్గిపోయింది. ఎందుకు అంటే మ్యాగ్నెటిక్ పవర్ లేనందుకు. మనం మ్యాగ్నెటిక్ పవర్ ఇచ్చామనుకోండి, అప్పుడు మన బ్లడ్ లో ఉన్న ఐరన్ తో మ్యాగ్నెటిక్ కూడా యాడ్ అయిపోయి ఎనర్జీ బూస్ట్ అయిపోయి ఆక్సిజన్ క్రియేట్ అయిపోయి ప్రతి ఆర్గాన్స్ లో ఉన్న సెల్స్ అన్నిటికీ ఆక్సిజన్ ప్రాపర్ గా అందినప్పుడు ప్రతి ఆర్గాన్ హెల్తీగా ఉంటుంది. సింపుల్ ఫార్ములా. సో అందుకే మనం డైరెక్ట్ చెప్పులు లేకుండా ఎక్కడ వెళ్ళలేము, భూమికి దగ్గరగా ఉండలేము. కాబట్టి ప్రోడక్ట్ ద్వారా అలాంటి 100% బెనిఫిట్స్ అనేది మనం పొందొచ్చు. మరి ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చూద్దాం. ఎంతవరకు మనము ఫ్యామిలీకి హెల్త్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మన ఇంట్లో ఇలాంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఫోన్ ఉంది, 4 members ఇంట్లో ఉంటే 4 స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, ఒక ఫోన్ అయితే ఉండదు. తర్వాత బైక్ ఉంటుంది, ఒక పెద్ద టీవీ ఉంటుంది, ఏసీ ఉంటుంది, మంచి ఫ్రిడ్జ్ ఉంటుంది, లగ్జూరియస్ ఫర్నిచర్ ఉంటుంది. ఓకే, మన దగ్గర అన్ని క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. తర్వాత మనకు ఒక వాషింగ్ మిషన్ కానీ, మంచి కారు. ఓకే, అలాగే ఒక హెల్త్ కార్డు కూడా ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసాం మనము అంటే, ఎప్పుడైనా హాస్పిటలైజ్డ్ అయితే అది యూజ్ అవుతుంది. అంటే మన మైండ్ లో ఎక్కడో సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంది, నాకేమన్నా జరగచ్చు అని, ఒకవేళ నాకేదైనా వ్యాధి రావచ్చు అని ఉంటేనే మనం హెల్త్ కార్డ్ తీస్తాం, రైట్? సో మరి అన్నిటికీ కూడా ఎప్పుడైనా మనకు హార్ట్ లో పెయిన్ వచ్చింది, లేదా కింద పడి కాలుకి ఏమన్నా బెనిక్కింది, నొప్పైంది, బ్లడ్ క్లాట్ అయింది, ఓకే, మనకు చక్కెర వస్తుంది, బీపీ హై అయిపోయింది, లేదా ఇంకేదైనా ప్రాబ్లం అయ్యింది అంటే ఈ వస్తువులు ఏమైనా కాపాడుతాయా ఇంట్లో? ఇన్ని వస్తువులు అంటే ఇవన్నీ కాస్ట్ కలిపి ఎంత అవుతుంది? ఇట్స్ ఆల్మోస్ట్ 3 to 4 lakhs. ఈ 3 to 4 lakh వస్తువులే, ఇంత కాస్ట్లీ వస్తువు ఒక్కటైనా మనకి యూజ్ అవుతుందా? మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్త్ది ఏది యూస్ కాదు. డాక్టర్ దగ్గర పరిగెత్తాల్సిందే, టెన్షన్ పడాల్సిందే, స్ట్రెస్ ఇంకా ఎక్కువ. ఫ్యామిలీ అందరూ అంటే టెన్షన్ లోకి వెళ్ళిపోతారు. సో ఈ అన్ని వస్తువులతో పాటు ఈ బయోటోరియం ప్రోడక్ట్ మీ ఇంట్లో ఉంచుకుంటే కంపల్సరీ 100% హెల్త్ ని కాపాడుతుంది. సపోజ్ మీకు బీపీ హై అయిపోయింది, ఇమ్మీడియట్లీ రైట్ సైడ్ మీరు ఆ బెల్ట్, రిస్ట్ బెల్ట్ పెట్టేసుకొని ఒక 1 hour మీరు సైలెంట్ గా కూర్చొని, లేకుంటే పడుకోండి మ్యాట్రెస్ మీద, ఒక గ్లాస్ మ్యాగ్నెటిక్ వాటర్ తాగండి. 1 hour తర్వాత మీ బీపీ అనేది నార్మల్కి వస్తుంది. అంటే డాక్టర్ దగ్గర పరిగెత్తక్కర్లేదు, అంబులెన్స్ పిలవక్కర్లేదు, ఇమ్మీడియట్లీ మనమే క్యూర్, బాడీనే చేసుకుంటుంది. ఒకవేళ కింద పడ్డారో, కాలు బెనికింది, రక్తం క్లాట్ అయింది, సేమ్ అదే ప్రాసెస్. అంటే మ్యాట్రెస్ మీద పడుకోండి, అదే వాటర్ తాగండి, బెల్ట్ పెట్టేసుకోండి, అయిపోయింది. మీకు 1 గంటలో బ్లడ్ క్లాట్ అనేది కూడా క్లియర్ అయిపోతుంది. అంటే ఇంత మంచి ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చిందంటే మనం అందరము, వింటున్న అందరూ అదృష్టవంతులు, వాడే వాళ్ళు కూడా ఇంకా అదృష్టం. ఓకే, సో అలాగే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ మనకు మార్కెట్ లో అన్ని దొరుకుతాయి ఈ రోజులలో. ఇప్పుడు పెట్రోల్ అయిపోతే పెట్రోల్ దొరుకుతుంది, ఏదన్నా మీ బైక్ పాడైపోతే పార్ట్ దొరుకుతుంది, ఫోన్ కి ఏమన్నా అయితే ఫోన్ కూడా బాగైతుంది, ఫ్రిడ్జ్ ఏమన్నా పాడైతే ఫ్రిడ్జ్ దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి. కానీ ఆర్గాన్స్, మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ వాల్యూ ఎంత? సమ్ crores of rupees. మరి అలాంటప్పుడు బ్రెయిన్ కి ఏమన్నా అయింది, హార్ట్ ఏదన్నా డ్యామేజ్ అయింది, లివర్ ప్రాబ్లం అయింది, లంగ్స్ ప్రాబ్లం అయింది, కిడ్నీ ప్రాబ్లం అయింది, మార్కెట్ లో దొరుకుతాయా ఇవన్నీ ఆర్గాన్స్? అంటే ఎక్కడా దొరకవు. మన దగ్గర ఒకవేళ దొరకాలన్నా డోనర్ ఉండాలి, ట్రాన్స్ప్లాంటేషన్ కావాల్సిన అంత
కెపాసిటీ అంటే అంత డబ్బు ఉండాలి. సపోజ్ మీరు ఒక లివర్ ని మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నా ఈరోజు 1 crore రూపీ ఉండాలి మన దగ్గర. ఇంకా అదే బ్లడ్ కి సంబంధించిన బ్లడ్ గ్రూప్ వారు ఉండాలి, డోనర్ కూడా ఉండాలి. అంటే ఇట్స్ ఎన్ వెరీ రిస్క్ అన్నమాట. సో ఎక్కడ మార్కెట్ లో దొరకదంటే ఎలాంటి ఆర్గాన్స్ ని మనం ఈ రోజు కేర్ చేస్తున్నామా, మనము పట్టించుకుంటున్నామా, మన శరీరం గురించి ఆలోచిస్తున్నామా, హెల్త్ బాగైనప్పుడు హెల్త్ ఏదైనా ప్రాబ్లం వస్తే చూద్దాంలే అనుకుంటున్నాం, కానీ పట్టించుకోవట్లేదు. అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆస్తి మన దగ్గర ఉంది, మనం ఏం చేస్తున్నాం, బయట డబ్బుల కోసం పరిగెత్తుతున్నాం, బయట స్ట్రెస్ లెవెల్ పెంచుకుంటున్నాం, కానీ మన దగ్గర ఉన్న ధన సంపదను మనం కాపాడుకోవట్లేదు. సో దీని మీద మనం ఫోకస్ చేయాలి. మన హెల్త్ మీద మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అది తక్కువని. ఓకే, ప్రతి ఆర్గాన్ని కాపాడుకోవాలంటే ఈ బయోటోరియం ప్రోడక్ట్ ని తీసుకుంటే మీరు ఖచ్చితంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అవుతుంది. అలాంటి హెల్త్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఫ్యామిలీ ప్యాక్ రూపంలో కూడా వస్తుంది. దాని కాస్ట్ వచ్చేసి 11,900. ఇది మీరు తీసుకుంటే దీంట్లో 2 బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్స్ వస్తాయి, అలాగే 2 పిల్లో కవర్స్, 2 pieces ఆఫ్ బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఆ తర్వాత 2 pieces బయోమాగ్నెట్ బ్రాస్లెట్. సో మీరు ఖర్చు పెట్టేది ఎంత, మీ టోటల్ 200 crores ఆఫ్ బాడీకి, మీ శరీరం అన్ని ఆర్గాన్స్ కి మీరు పెట్టేది కేవలం 11,900 పెడితే టోటల్ ఫ్యామిలీ సెక్యూర్ అయిపోతారు. ఓకే, అలాగే దీంట్లో సింగిల్ కిట్ కూడా వస్తుంది, దాని కాస్ట్ వచ్చేసి 7,400. దీంట్లో సింగిల్ మ్యాట్రెస్, బయోమాగ్నెట్స్ మ్యాట్రెస్ వస్తుంది, బయోమాగ్నెట్ వాటర్ ప్యాడ్ వస్తుంది ఒకటి, ఆ తర్వాత రిస్ట్ బెల్ట్ ఒకటి వస్తుంది, ఒక పిల్లో కవర్ తో పాటు. ఓకే, అలాగే మైక్రో కిట్ కూడా ఉంటుంది. ఓన్లీ 4,000 రూపీస్ లో మీకు ఓన్లీ వాటర్ ఎనర్జీ ప్యాడ్ వస్తుంది, తర్వాత రిస్ట్ బెల్ట్ వస్తుంది. మరి చాలా మంది అనుకుంటుంటారు 11,900 ఇట్స్ అన్ హ్యూజ్ కాస్ట్, హై కాస్ట్. అంటే ఇది అస్సలు కాస్ట్ లేదు. సింప్లిఫికేషన్ మనం చేసి చూస్తే మనం ఒక్కసారి ఈ హెల్త్ కోసం ఇన్వెస్ట్మెంట్ మీరు ఒకవేళ 11,900 రూపీస్ చేస్తే మీరు ఇది 25 years వరకు మన శరీరానికి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు, అంటే సెక్యూర్ చేసినట్టు. అది మరి 1 year కి చూస్తే ఎంత అవుతుంది, 476. 1 month కి 39 రూపీస్ అవుతుంది పర్ డే, 1 రూపీ 30 పైసా మాత్రమే. ఈరోజు 1 రూపీలో ఏం వస్తుంది మనకు, ఏమి రాదు అసలు చెప్పాలంటే. కానీ మీ హెల్త్ పర్ డే కాస్ట్ ఓన్లీ 1 రూపీ 30 పైసలో మన హెల్త్ అనేది సెక్యూర్ చేసుకుంటున్నాం. మీరు అది కాస్ట్ అనుకుంటే ఇది మనం చూద్దాం. ఎగ్జాంపుల్, ప్రసాద్ హాస్పిటల్స్ వారు స్పెషల్ యాంజియోగ్రామ్ ప్యాకేజ్ ఒక యాడ్ ఇచ్చారు 5,999 లో. అంటే ఒక్క టెస్ట్, హార్ట్ టెస్ట్ చేయడానికి 6,000 రూపీస్ కడితే ఓన్లీ ఒక హార్ట్ టెస్ట్, హార్ట్ లో ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవడానికి చేసే టెస్ట్ ఇది. 1 time చేస్తారు అంతే. మరి ఇది ప్రతిసారి చేసుకుంటుంటారు, ప్రాబ్లం వచ్చినప్పుడల్లా 6,000 కట్టాలి, మనం చేసుకోవాలి. అది కాస్ట్లీనా, లేదా మీరు 25 years కి మీ హెల్త్ సెక్యూర్ చేసుకోవడానికి ఒక ఫ్యామిలీ కిట్ 11,900 తీసుకోవాలా, మనం ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి, మీ డబ్బుని ఎప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టాలి. ఆరోగ్యం అంతా కూడా డ్యామేజ్ అయ్యాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందు జాగ్రత్తగా ఆలోచించి మన ఆరోగ్యాన్ని చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా? అందరికి అంటే మీకే, అది మీ చేతుల్లోనే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మీ టైమ్, పేషెన్స్ ఇంతవరకు పెట్టి ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని విన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మధ్యలో చాలా మంది హెల్త్ అంటే ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ వాడిన వాళ్ళు ఉన్నారు. సో వారి ఒపీనియన్ కూడా, అంటే వారి షేరింగ్ కూడా ఒక